హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. రెస్టారెంట్ స్టైల్లో పాలకూర కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతాను. ముందుకైతే ఒక కట్ట వరకు పాలకూరని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని మొత్తం శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలను కట్ చేసి ఈ విధంగా వేసుకుని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పాలకూరని దీంట్లో యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్నట్లయితే త్వరగా కుక్ అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టుకుని ముందుగా అయితే ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయను కూడా ఈ విధంగా పీసుల కింద యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక గుప్పెడు వేరుశనగుళ్ళు, పుట్నపప్పును వేసుకుని మిక్సీ వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2 టమాటాలని ఈ విధంగా యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒక 10 మినిట్స్ మగ్గించుకున్నట్లయితే టమాటా మొత్తం మగ్గిపోతుందండి. మనం పేస్ట్ చేసుకుంటే పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుని దీన్ని అంతా కలిసే విధంగా కలుపుకొని దీంట్లో మనము పక్కన పెట్టుకున్నటువంటి ఈ పాలకూరని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పాలకూరని యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసినట్లయితే గ్రేవీగా చాలా టేస్టీగా యమ్మీగా పాలకూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.